వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ ఇస్తున్నారు కదండి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదండి, ఒకే దగ్గర 5 ప్రాపర్టీస్ సేల్కి రావడం జరిగింది. అద్భుతమైన ప్రాపర్టీస్ అండి, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీస్ వచ్చేసి మనకి హనుమాన్ నగర్లో రోడ్ నెంబర్ 3లో ఉన్నాయండి. అల్మాజ్గూడలో ఉన్నాయి ప్రాపర్టీస్. 187 స్క్వేర్ యార్డ్స్ 24x70 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉందండి, మంచి కాలనీలో ఉంది. ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ అదేవిధంగా గేట్ వచ్చేసి మనకి 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. అలాగే ర్యాంప్ గీట మనకి కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారండి. పక్కకే మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా మనం లోపలికి వెళ్ళినట్టయితే పార్కింగ్ అండి, పార్కింగ్ ఇస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మనకు 2 కార్స్ అండ్ 3 బైక్స్ పెట్టుకునే అంత స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన గిట మనకి సింపుల్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి పైకి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళే ముందు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి 2 ఫీట్ గల్లీ తీసుకున్నారండి ఎల్ షేప్లో. మనకి వాస్తు ప్రకారం బ్యాక్ సైడ్ వచ్చేసి సంపు అండ్ బోర్ తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళే ముందు సింహద్వారం అండి, సింహద్వారం చూస్తున్నారు కదా, చాలా నీట్గా లేటెస్ట్గా కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. డోర్స్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి సింహద్వారము. లోపలికి వెళ్ళినట్టయితే మనకి హాల్ చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్ హాల్ తీసుకున్నారు అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు హాల్ గిటంగా. సో హాల్లో మనకి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఆర్చ్ గీట తీసుకున్నారండి సింపుల్గా. అండ్ ఇక్కడే టీవీ నీట్గా చూస్తున్నారు కదా, కింద షెల్ఫ్స్ కానీ మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఒక విండో తీసుకున్నారండి. పక్కకే మనకి డోర్ గీట తీసుకున్నారు బయటకు వెళ్ళడానికి. అలాగే మనకి షోకేస్ పర్పస్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్కి వెళ్ళే ముందు ఇది డైనింగ్ స్పేస్ తీసుకున్నారు. డైనింగ్ స్పేస్ గిట మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 వుడెన్ విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. పక్కకే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి స్పేస్ గిట్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనకి చిన్న షెల్ఫ్స్ ఇచ్చారనమాట. అండ్ ఓపెన్ కిచెన్ చూద్దామండి. ఓపెన్ కిచెన్ వచ్చేసి మనకి యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వాల్కి మొత్తం టైల్స్, విండో కానీ, షెల్ఫ్స్ చూడండి, చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. పైన గిట మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ పూజ గది చూద్దామండి. పూజ గది చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద మనకి మార్బుల్ కానీ, కంప్లీట్గా వాల్కి టైల్స్ కానీ, పైన గిట నీట్గా తీసుకున్నారు. డోర్ గిట మనకి లేటెస్ట్గా తీసుకున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు అనమాట. పై వర్క్ టైల్స్ కానీ మనకి విండో కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి. వాటర్ ప్రూఫ్ డోర్స్ గిట తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి 4x4 వుడెన్ విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి. వాష్రూమ్ గిట పై వర్క్ టైల్స్ కానీ మనకి విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి టీవీ నెట్ బ్యాక్ సైడే తీసుకున్నారండి. ఇది చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చాలా నీట్గా తీసుకున్నారండి. పైన లైటింగ్ చూడండి. బయటకు వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకి 6 ఫీట్ గల్లీ తీసుకున్నారండి బ్యాక్ సైడ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బోర్ తీసుకున్నారు. అదేవిధంగా సంపు, అలాగే మనకి లాస్ట్కి వాష్ ఏరియా తీసుకున్నారండి. ట్యాప్ ప్రొవిజన్స్ కానీ, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్, అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ప్రాపర్టీ వచ్చేసి మనకి అల్మాజ్గూడలో ఉంది, హనుమాన్ నగర్లో ఉందన్నమాట. 187 స్క్వేర్ యార్డ్స్ 24x70 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. మనం ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాం. పైకి వెళ్ళి కంప్లీట్గా లొకాలిటీ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దామండి. పైకి వెళ్ళినట్టయితే మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు ఇక్కడే. సో చాలా స్పేషియస్ ఉందండి. పైన మనకి హెడ్ రూఫ్ ఇట మంచిగా రేకులతో ఇచ్చారనమాట, వాటర్ కానీ ఏది ప్రాబ్లం లేకుండా. సో పైకి వచ్చేసి ఇది టెర్రస్ అండి. చాలా స్పేషియస్గా మనకి కింద వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ వేయించారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. సో చుట్టూ కన్స్ట్రక్షన్స్ అండి, మంచి కన్స్ట్రక్షన్స్ అనమాట, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్.
మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి శ్రీ హోమ్స్ అండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 95 lakhs అండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనరే అండి, ఓనర్ నెంబరే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.